కింగ్డమ్ ఒక ప్రశాంత్ నీల్ ఒక రాజమౌళి చేసిన సినిమా నేను కూడా చెయ్యగలను అని ఒక అటెంప్ట్ ఇచ్చారు గౌతమ్ తినేంద్ర గారు. ఆ అటెంప్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఇక్కడ తెలుసుకుందాం. వెల్కమ్ టు సప్తా సినిమాస్. కింగ్డమ్ ఎలా ఉంది అంటే ఒక బ్రిలియంట్ మూవీ అయ్యే అంత సత్తా ఉన్న ఒక స్టోరీ యావరేజ్ మూవీ అయ్యింది అని చెప్పొచ్చు. ఎందుకంటే జులై సినిమాలో సోను సూద్ చెప్పినట్టు మనకు తెలియని పని చెయ్యకూడదు, తెలిసిన పని ఏది ఫ్రీగా చేయకూడదు అంటారు. కానీ గౌతమ్ తిన్ననూరి తనకు తెలిసిన ఒక్క హై ఎమోషన్ డ్రామా చేయకుండా తెలియని ఒక వరల్డ్ బిల్డింగ్కి వెళ్ళారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా ఏంటంటే ఒక మంచి సినిమా మూవీ ఒక యావరేజ్ అయిందేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక అన్వాంటెడ్ ఎలిమెంట్ని ఇరికించడం కోసం తనకి తెలిసిన తన స్ట్రెంగ్త్ అయిన ఒక ఎమోషన్ని వదిలేశారేమో అని అనిపించింది. నేను కొన్ని రివ్యూస్ చూశాను, చాలా బాగుంది, ఎమోషన్స్ అవన్నీ చాలా బాగా పండించారు అన్నారు. కానీ నాకైతే నేను సినిమా చూస్తున్న వరకు ఎక్కడ నేను అంత గట్టిగా కనెక్ట్ అయ్యలేకపోతాను. ఎందుకంటే ఈ బ్రదర్ ఎమోషన్ కానీ వేరే ఎమోషన్స్ కానీ ఒక కన్సిస్టెంట్గా ఏంటంటే మనకి కనెక్ట్ అయ్యేటట్టు లేదు. ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి, ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి. సో ఎక్కువగా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. సో దానివల్ల నాకేమనిపించిందంటే ఇది ఒక యావరేజ్ మూవీ అనే అనిపించింది. కానీ ఈ సినిమా నిలిపించింది మాత్రం అనిరుద్ మ్యూజిక్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ స్క్రీన్ ప్లే, ఎందుకంటే ఎడిటర్ నవీన్ నులి గారు చాలా బాగా చేశారు. ఎందుకంటే అన్వాంటెడ్ అన్నీ కట్ చేసి పడేస్తారు, కావాలని వేయకుండా. ఆ సాంగ్లు వీళ్ళు ట్రైలర్లో లవ్ సాంగ్ ఇచ్చిన ఏమి ఇచ్చినా ముందు అవన్నీ అవసరం లేదు అని కట్ చేసి పడేశారు. ఈ విషయంలో నాగవంశీ గారు మంచి ఒక డెసిషన్ తీసుకున్నారనే చెప్పొచ్చు. ఇలా ఒక అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అన్నీ కట్ చేసి పడేసినందువల్ల కొంచెం పర్లేదని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో కట్ అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లో లేదు, అన్నతమ్ముల మధ్య ఆ బాండింగ్ లేదు. యాక్చువల్గా హీరో వచ్చిన ఒక మిషన్ ఏముంటుందో, ఆయన ఏ ఇంటెంట్ ఉంటుందో ఆ ఇంటెంట్ తప్పిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిపోతాడేమో, ఏదేదో అయిపోతుందేమో అనిపిస్తుంది. ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సింది అని అనిపించింది నాకు. ఓవరాల్గా చూసుకుంటే ఇది వన్ టైం వాచ్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.